తులవారికి గనక చూసుకున్నట్లయితే 6వ స్థానంలో షష్టమ స్థానంలో క్రూర గ్రహాల యొక్క కలయిక చాలా మంచిది. ఎందుకండి అంటే కొన్ని స్థానాల్లో 3వ స్థానము, 6వ స్థానము, దశమ స్థానము, ఏకాదశ స్థానము కొన్ని స్థానాలు మంచిగా చెప్పారు క్రూర గ్రహాలకి శాస్త్రంలో పరాశరుల వారు. కాబట్టి మరి వీటి వల్ల మీకు కలిగే మంచి ఏమిటి, జాగ్రత్తలు ఏమిటి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, దేశకాల పరిస్థితులు ఇవి దేని మీద ప్రభావం చూపించనున్నాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ గ్రహాల యొక్క కలయిక వల్ల మీకు కలిగేటువంటి ఫలితాలు నుంచి ఏ రకంగా మీరు బయటపడాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ 6వ స్థానంలో క్రూర గ్రహాల కలయిక మీరు పోటీతత్వాన్ని నేను ఎలాగైనా సాధించాలనేటువంటి ఒక మంచి పోటీతత్వాన్ని, నేను ఎలాగైనా సరే నేను గెలుస్తాననేటువంటి మంచి నమ్మకాన్ని, క్రీడా రంగాల్లో ఉండేటువంటి వారికి మంచి శక్తిని, శత్రువులను పెంచుతుంది. కాకపోతే 6వ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం నిత్య జీవితంలో కూడా కొంత ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది, కానీ గెలుపు కూడా ఇస్తుంది. అంటే కొంతమంది చూడండి, పోలీస్ స్టేషన్స్, కోర్టు కేసులు, శత్రువులు ఉంటారు. కొంతమందికి రాజకీయంగా శత్రువులు ఉంటారు, అదేవిధంగా వ్యాపారంలో శత్రుత్వాలు ఉంటాయి. కొన్నిసార్లు క్రీడారంగంలో దాన్ని మనం శత్రుత్వంగా తీసుకోవడానికి వీల్లేదు. క్రీడ అంటే క్రీడ, ఇంకా అవతల అపోనెంట్ కానీ మనం దాని ఒక పాజిటివ్గా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఆ విషయాల్లో మంచి గెలుపు ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ఎవరికైనా కానీ కొంచెం ఇక్కడ మరి 6వ స్థానంలో ఉండే గ్రహాలు ఏదైనా ఒక విషయంలో జాగ్రత్త కూడా చూసుకోవాలి కదా. అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో, అప్పు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అప్పుల మూలంగానే గొడవలు కూడా వస్తాయి. ఈ ఏప్రిల్ 11వ తేదీ నుంచి బుధుడు కూడా అక్కడికి వస్తున్నాడు కాబట్టి బుధుడు అప్పులకు కారకుడు. కాబట్టి మీరు అప్పులు ఎవరికైనా ఇవ్వడం తీసుకునే విషయంలో ఈ గ్రహాల యొక్క కలయిక మూలంగా ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మరి అప్పులు ఉన్నాయండి, రావట్లేదు, బయట వాళ్ళకి ఇచ్చాము, కానీ మేమే కొంతమంది దగ్గర అప్పులు చేసి తీర్చలేకపోతున్నాము. ఓం అపర్ణాయై నమః అనే మంత్రం, లేదంటే మనం ఏం మాట్లాడినా గొడవలు అయిపోతున్నాయి అన్నప్పుడు మాత్రం మీరు ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయే నమః అనే మంత్రం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. దీని మూలంగా రైతులకు కానివ్వండి, అసలు జాతకమే లేదు, జాతకం లేని వారికి కానివ్వండి, దేశకాల పరిస్థితులు అంటే మైథుని జ్యోతిషం, ముండేన్ ఆస్ట్రాలజీ అంటాం, ముండేన్ ఆస్ట్రాలజీ పరంగా మనకి ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి అనేటువంటి అంశం కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎప్పుడు కూడా ఈ సంవత్సరానికి రాజు గురువు అయితే మనకి మంత్రి కుజుడయ్యాడు. గురువైనటువంటి రాజు మీనరాశిలో ఉండేటువంటి ఎనర్జీ అంటే మనకి ఒక గ్రహం ఎప్పుడు కూడా మనకి పరాశర మహర్షి చెప్పినట్టుగా ఆత్మ సంబంధినో ఏచ ఏ నిజసధార్మిణ దశాంతర్దశాశ్వేవ దిశంతి స్వదశాఫలం. దశాఫలితాలు ఇచ్చేటప్పుడు కానీ, లేకపోతే ఒక గ్రహం తన యొక్క ఫలితాలు ఇచ్చేటప్పుడు కానీ తన రాసుల్లో ఏ గ్రహం ఉంది, తనతో పాటు ఏ గ్రహం కలిసి ఉంది, తనని ఏ గ్రహాలు చూడబడుతున్నాయి, ఇవన్నీ మనం తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ద్విస్వభావ రాసుల్లో ఉండేటువంటి గురువు మరొక ద్విస్వభావ రాసుల్లో ఉండేటువంటి 3 గ్రహాల యొక్క ప్రభావాన్ని పొందుతున్నాడు. కాబట్టి రైతుల విషయం కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మామిడి పళ్ళు, అరటి పళ్ళు అమ్మేటువంటి ఎగుమతి దిగుమతి, అప్పుడు మనకి ఎగుమతి చేసేటువంటి కొన్ని ఉంటాయి. ఇటువంటివి ఈ పంటలు పండించేటువంటి రైతులు కాస్త ముందుగానే వర్షాలు పడబోతున్నాయి, అనవసరంగా పండు ఏదైనా మనకి దెబ్బతింటుంది. ఇప్పుడు ఏంటంటే వడగళ్ళ వానలు, విపరీతమైన వర్షాలు, లేకపోతే విపరీతమైన గాలులు, ఎండాకాలంలో విపరీతమైన వర్షాలు పడతాయి. చూడండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పటి నుంచి ఇది అంటే మే 1-2 తేదీల నుంచి కుజుడు మారుతున్నాడు. కాబట్టి దానికంటే ముందు నుంచే, ఒక వారం ముందు నుంచే దాని ప్రభావం ఉంటుంది. మార్చి 26 నుంచే ఉంటుంది. కాకపోతే అక్కడి నుంచి ఇంకా పెరుగుతుందన్నమాట, పెరగడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ పసుపు
అంటే పచ్చగా ఉండేటువంటివి ఏవైతే ఉంటాయో అందులో అరటిపళ్ళు ఉంటాయి, మామిడి పళ్ళు ఉంటాయి, ఇంకేవైతే పండ్లు ఉంటాయో వాటి మీద దాని ప్రభావం ఉంటుంది చెప్పాలంటే. మరి ఈ యుద్ధ సంబంధించినటువంటి విషయంలో అంటే ఖచ్చితంగా మీరు చూడొచ్చు, ఒక వారం ముందు నుంచే అంటే మే 2 నుంచి కుజుడు మారుతున్నాడు అంటే దాదాపుగా మార్చి 26వ తేదీ నుంచే ఈ యుద్ధ సంబంధించినటువంటి విషయంలో తీవ్రత బాగా పెరుగుతుంది. ఇవన్నీ అసలు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం, ఎక్కడో జరిగే యుద్ధం గురించి మనకెందుకు అంటే, ఎక్కడో యుద్ధం జరుగుతూ ఉందంటే ప్రతి దేశంలో ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో వాళ్ళకి దాని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది. అంటే ఏమిటి, ఇప్పుడు మనకి వంట చమురు ఏవైతే గ్యాస్ ఉందో దాని మీద ప్రభావం, పెట్రోల్ డీజిల్స్ మీద ప్రభావం, లేకపోతే ఆయా దేశాల్లో కొంతమంది మన భారతీయులు ఉంటారు, ఆ భారతీయులు అక్కడ ఉంటే ఒకవేళ కొంచెం సరిహద్దు ప్రాంతాల్లో ఉంటే కొంచెం లోపలిగా వెళ్ళి ఉండడం. ఇక్కడ ఏంటంటే యుద్ధం ఎప్పుడూ కూడా పెరగకూడదు, మనందరం అదే కోరుకోవాలి. కానీ గ్రహస్థితులు ఏం చెప్తున్నాయి మనకి, పోయిన సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గురువు 3 రాసులు మారుతున్నాడు. పోయిన సంవత్సరం చూడండి, మనకి పరాభవనామ సంవత్సరానికి ముందు మనకి ఏదైతే సంవత్సరం ఉందో విశ్వవసునామ సంవత్సరంలో కూడా మనకి గురువు వృషభ రాశిలో ఉండేటువంటి గురువు మిథునం నుంచి కర్కాటకంలోకి వెళ్ళాడు. అందుకే చూడండి, పరాభవం రాకముందే యుద్ధాలు ప్రారంభమయ్యాయి, దానికి సంబంధించినటువంటి చాలా 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 ఇబ్బందులు చూసాం మనం. మరలా పరాభవనామ సంవత్సరంలో కూడా 3 రాసులు మారుతున్నాడు గురువు. అంటే కర్కాటకంలోకి వచ్చేసిన గురువు మిథునంలోకి వెళ్ళిపోయాడు. మిథునం నుంచి మరలా 3 రాసులు అంటే మిథునము, కర్కాటకము, సింహం, ఇలా 3 రాసులు మారడము, 3 సార్లు పంచగ్రహ కూటమి కలయిక, ఇవన్నీ ఏం చెప్తున్నాయి, ఇజ్రాయెల్లో ఇప్పుడు ఉండేటువంటి విపరీతమైన కాకుల యొక్క దాడి, ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే ఇస్లాం కంట్రీస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఉండేటువంటి దేశాలకి చాలా 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 యుద్ధము యొక్క సంబంధించినటువంటి విషయం చాలా తీవ్ర స్థాయికి వెళ్ళనుంది. కాబట్టి ఇక్కడ ఏంటి, సామాన్య ప్రజలు, అది అక్కడ ముస్లిమ్స్ అయినా ఎవరైనా కానీ ఇప్పుడు యుద్ధంలో పాల్గొనేటువంటి వాడికి మాత్రమే ఇబ్బంది ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అలాగా సామాన్య ప్రజల మీద పడుతుంది. కాబట్టి సామాన్య ప్రజలు అక్కడ ఉండేటువంటి వారు వీలైనంత మటుకు కాస్త అక్కడ ఏదైనా బంకర్లు అవి ఉంటే వాటిల్లో కాస్త ఉండడము, ఇటువంటివన్నీ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఈ 3 గ్రహాల యొక్క కలయిక అనేకమైనటువంటి దేశాలను ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. అంటే వారు కూడా మేము కూడా యుద్ధంలోకి వస్తామనేటువంటి ప్రభావాన్ని పెంచుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో అతి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. మరి దీనికి ఏమిటి, ఇప్పుడు ఇందాక నేను మీకు ఒకటి విషయం చెప్పాను, ఏమంటే మరి జాతకం లేని వాళ్ళు ఏం చూసుకోవాలి. ఈ 3 గ్రహాలు సహజ 12వ స్థానంలో ఉన్నది కాబట్టి ఖర్చులు, మదుపు పెట్టేటువంటి విషయాలు, వివాహ జీవితం మీద ఈ 3 మీద జాగ్రత్తగా ఉండాలి. మరి ఎప్పుడైతే ఈ రవి కలుస్తున్నాడో ఈ శనికుజ మధ్యని, కొలెస్ట్రాల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సన్ అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో అది గుండెకి సంబంధించి కొలెస్ట్రాల్ ఎక్కువ తీసుకునేటువంటివి జాగ్రత్త పడాలి. అదేవిధంగా రవి రాజులకి కారకుడు. రాజు అంటే ఇప్పుడు ఉండేటువంటి పరిభాషల్లో చూసుకున్నట్లయితే సీఎంలు, పిఎంలు, రాజకీయ నాయకులకి కూడా ఇది వర్తిస్తుంది. ప్రెసిడెంట్లు, రకరకాల దేశాల్లో ఇప్పుడు చైనా లాంటి దేశం ఉంది, లేకపోతే కొన్ని దేశాల్లో ఏంటంటే ఇంకా వాళ్ళ మళ్ళీ అందులో అక్కడ ఓట్లు వేయడం, జనాలు ఒకరిని గెలిపించడం, ఇట్లాంటివి ఏమి ఉండవు. కాబట్టి దేశ నాయకులకి చాలా పెద్ద ముప్పు. ఎందుకంటే నాయకుడికి రాజుకి కారకుడైనటువంటి రవి ఎప్పుడైతే శనికుజ గ్రహాలతో మీనరాశిలో కలిసి ఉన్నాడో ఇది దేశ నాయకులకి ముప్పునిస్తుంది. ఇంకోటి ఏంటి, ఈ గురువు అతిచారంలో సింహరాశి వైపు వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడ ఏంటి, 3 రాశులు జలము, అగ్ని, వాయువు, ఈ 3టిని కలుషితం చేసేటువంటిది. ఇప్పుడు ఒక యుద్ధం వచ్చిందనుకోండి, వాయువు కలుషితం అవుతుంది. నావీ సంబంధంలో యుద్ధాలు వచ్చాయి, జలం కలుషితాలు అవుతాయి, జల సంబంధించినటువంటి ప్రళయాలు వస్తాయి, టోర్నడోలు, అదేవిధంగా అగ్ని సంబంధించినవి. అందుకని ఏంటంటే మీ యొక్క ఇష్టదైవం ఎవరైనా సరే, మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వారిని మనస్ఫూర్తిగా ఆ యొక్క పరమాత్మ మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది కలగనివ్వకుండా ఆయన పూర్తిగా కాపాడుతాడనేటువంటి విశ్వాసంతో మీరు మీ నిత్య దేవత ఆరాధన చేయండి. ఇందాక నేను చెప్పినటువంటి పరిహారాలు చేయండి. ఇక్కడ ప్రపంచం ఏ దేశాలు వాళ్ళ యొక్క ఈగోలతో వాళ్ళు అనుకునేటువంటి దీంతో గొడవలు పడుతున్నప్పటికీ సామాన్య ప్రజలకి ఏమీ కలగకూడదు అనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క విషయం చెప్తున్నాను నేను మీకు. శ్రీమాత్రే నమః.